నీతి అను మైమరు. అందరూ చెప్పండి, నీతి అను. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అను మైమరువు తొడుక్కొని. మనకి మైమరు అంటే తెలుగులో అర్థం తెలియదు కదా. ఎప్పుడు ఇదే మొదటిసారి బైబిల్ భాష అంటే అచ్చ తెలుగు మనకు రాదు. వాస్తవానికి తెలుగు వాళ్ళు అంటాం కానీ అచ్చ తెలుగు మాట్లాడితే చాలా పదాలు మనకి రావు. మైమరు అంటే అర్థం ఏంటంటే ఒక తొడుగు, లేకపోతే ఒక ఇంగ్లీష్లో చెప్తే బాగా అర్థమవుతుంది, ఇట్స్ ఎ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. మైమరు కవచం అనండి, కవచం అనమాట. బ్రెస్ట్ ప్లేట్ అన్నారు దీన్ని, బ్రెస్ట్ ప్లేట్. ఏంటట ఇది? నీతి అని మైమరు. చూడండి, ఈ యొక్క సోల్జర్ వేసుకున్నాడు చూడండి, ఒక ఐరన్ ప్లేట్ ధరించాడు కదా. ఇప్పటికెళ్ళి ఎవడన్నా గట్టి గుద్దాడు అనుకోండి, అదేమో గుండెకి ఏమైనా తగులుతుందా? తగలదు. బుల్లెట్ వచ్చి ఆ యొక్క గుండెలోకి వెళ్దామని ప్రయత్నం చేసింది అనుకోండి, అక్కడ ఏముంది? ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎప్పుడైతే ఉందో ఆ బుల్లెట్ కింద పడిపోతుంది, లోపలికి దిగదు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం కూడా శత్రు మీద విజయం సాధించాలి అంటే, మనం కూడా సాతానుపై విజయం సాధించాలి, లోకంపై విజయం సాధించాలంటే మనం కూడా ఒక మైమరువు ధరించాలి. గుండె చాలా ప్రధానమైన అవయవం కదండి. మానవ శరీరంలో ప్రధానమైన అవయవం ఏంటి? గుండె, హార్ట్ చాలా ప్రధానమైన అవయవం. దాన్ని కాపాడుకోవాలి. అందుని బట్టి ఈ రోజున గుండె నొప్పులు ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే మన తింటున్న ఆహారము, మన యొక్క అలవాట్లు. ఎక్కువగా కొలెస్ట్రాల్. ఈ రోజున ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు చాలామంది. ప్రతిరోజు ఆయిల్ ఫుడ్, ఫ్రైలు, ఇంకేం చెప్పండి, ఆ చికెన్ కర్రీలోను మటన్ కర్రీలోను ఎంత ఆయిల్ వేస్తుంది, అందులోనే కొవ్వు ఉంటుంది. పైగా అమ్మగారు మరలా ఇంకొక కేజీ నూనె వేస్తుంది. ఆ కేజీ అంటారు, లీటర్ అంటారు, లీటర్ ఏమేస్తారు? ఆ యొక్క ఆయిల్ వేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఏమవుతాయి? లోపలికి వెళ్ళిపోయి గుండెకి చుట్టుకుపోతూ ఉంటుంది. అక్కడ గుండె దగ్గర వాల్వ్స్ ఉంటాయి, ఆ వాల్వ్స్లో బ్లాకేజెస్ వస్తుంటాయి. అందుని బట్టి గుండె సరిగ్గా కొట్టుకోకుండా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఆ గుండెకు వెళ్ళేటువంటి మార్గంలో బ్లాకేజ్ ఉంటుంది. వారి రక్తం ఏమవుతుంది? సరిగ్గా ఫ్లో అవ్వక ఆ ప్రెషర్ వస్తూ ఉంటుంది కదా. గుండెని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. గుండె ఆరోగ్యాన్ని చాలా కాపాడుకోవాలి. రోజుకు 1 గంట సేపు ఏం చేయాలి? వాకింగ్ చేయాలి, వ్యాయామం చేయాలి. శరీరానికి బాగా చెమట పట్టేలాగా పని చేయాలి. అంతేగాని ఏసీల్లో ఉండిపోయి కారులో తిరుగుదామా, మనకు త్వరగా బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్ గారు చెప్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం కూడా చెప్తుంది, సో నీ హృదయం నుంచి జీవధారలు బయలుదేరుతాయి కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ హృదయాన్ని భద్రం చేసుకో. దేవుని లేఖనం చెప్తుందండి, నీ హృదయం నుంచి ఏం బయలుదేరుతున్నాయట? జీవధార. రక్తం బయలుదేరుతుంది. మనందరికీ తెలుసు, రక్తం శుద్ధీకరణ అవుతూ ఉంటుంది. రక్తము ప్రతి ఆర్గాన్కి గుండె ద్వారానే పంపిణీ చేయబడుతుంది. గుండెలా పంప్ చేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఆర్గాన్కి, బ్రెయిన్కి కానివ్వండి, ఐస్కి కానీ, మొత్తం అన్ని ఆర్గాన్స్కి బ్లడ్ సరఫరా చేసింది అంటే హార్ట్ కదా. ఇప్పుడు దేవుని లేఖనం ఏం చెప్తుందంటే చదవండి, 4:23 సామెతల గ్రంథం 4:23 చదువుదాం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయం భద్రంగా కాపాడుకొనుము. చూడండి, నీ హృదయం నుంచి జీవధారలు బయలుదేరుతాయి కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యమైన హృదయాన్ని భద్రంగా కాపాడుకో. మీకు తెలుసా అసలు దురాలోచనలు, మత్తతలు, పాపం ఎక్కడి నుంచి బయలుదేరుతుందో తెలుసా? మీకు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? అసలు పాపానికి మూల కేంద్రం ఏంటి? వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ సిన్? ఎక్కడి నుంచి ఆ పాపం బయలుదేరుతుంది? ఎక్కడి నుంచి అసలు పాపం యొక్క రూట్ కాజ్ ఏంటనంటే హృదయమే. హృదయం చాలా డేంజర్ అండి ఇది. ఏమండి, ఇది మన మాట ఎందో, హృదయం మన మాట ఎందో, దాని మాటే మనల్ని వినమంటది. హృదయంలో దేవుని లేఖనం చెప్తుంది, ఇర్మియా గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించగలిగినటువంటి ఎవరో? నీ హృదయంలో ఎటువంటి ఆలోచనలు నాకు తెలుస్తాయా? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, కపటం. ఏమండి, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ గారు అంటది నోడుతో, కానీ హృదయంలో ఏంటి? కపటం కదా. హృదయం ఏం తలస్తుందో మరొకరి వ్యక్తికి తెలియదు. హృదయంలో చాలా దురాలోచనలు. రాత్రి పడుకుంటానే ఉంటాడు, ఉదయాన్ని ఏ కొంప కూల్చేయాలని ఆలోచన ఉంటుంది. పడుకునే రేపు ఉదయం ఎవరి కొంప కూల్చేయాలి అనే దురాలోచనలు. చాలా సందర్భాల్లో ఈ దురాలోచనలు అండి. మనకి ఏమంటే చెన్నై, కేరళకి మధ్య జరిగిన సంఘటన మనం చూస్తున్నాం కదండి. 2 యవనస్తులు ప్రేమించుకుని చక్కగా పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఆ వ్యక్తి కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్న టైంలో సో ఈ అమ్మాయికి ఒక మంచి సంబంధం వచ్చిందట. అతను మిలిటరీలో గొప్ప ఆఫీసర్ అంట, మంచి జీవితం అంతా సెక్యూర్డ్ లైఫ్. అందుని బట్టి ఈ ప్రేమికుడిని వదిలేయాలని చెప్పి ఉద్దేశంతో
ఆ ప్రేమికుని వదిలేయాలంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఏమంటాడు ఆయన? అదెలా సాధ్యం, అసలు నన్ను మోసం చేసావు అని చెప్పి రకరకాలుగా అంటాడు ఇతను. అందును బట్టి ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఈయన్ని ఎలాగన్నా సరే వదిలించేసుకుని ఆ పెళ్లి చేసుకోవాలని ఎంత కపటంతో ప్రేమను నటించిందంటే, నీకు ఈ మధ్యన బలం తగ్గిపోతుంది, అందును బట్టి నీకు ఏమి ఇవ్వాలో టానిక్ ఇవ్వాలని చెప్పి టానిక్లో విషం కలిపేయటం, ఆ స్లో పాయిజన్ ఇచ్చేసి, ఏమండి కొన్ని రోజులకి పాపం ఆ వ్యక్తి అనుకుంటున్నాడు ప్రేమతో ఇస్తుంది కదండి, ప్రేజ్ కదా, ప్రేమతో ఇస్తున్నటువంటి ఆ పానీయాలు తాగాడు. కానీ అందులో ఈమె నర్సు అట, మరలా ఈమె నర్సు ఏం చేసిందంటే, సో ఆ యొక్క హెల్త్ డిటారేట్ అయిపోవడానికి, హెల్త్ క్షీణించిపోవడానికి ఏమంటే గ్రీష్మ అనేటువంటి ఈ అమ్మాయి ఏం చేసిందంటే మెల్లగా స్లో పాయిజన్ చంపేసిందండి. స్లో పాయిజన్ చంపేసింది. అది బయటకు వచ్చింది. నిజంగా ఈ రోజున అందరూ కూడా ఇంత ప్రేమిస్తున్నానని నటించి కపటాన్ని వ్యక్తం చేసి హృదయంలో ఎంత ఎంత భయంకరమైనటువంటి అది పెట్టుకుందాం అని చెప్పి ఈ రోజున ఆ అమ్మాయికి ఉరిశిక్ష కూడా వేశారు సుప్రీంకోర్టు వారు. ఎందుకు మాట చెప్తాను తెలుసా? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిది. నీ హృదయంలోంచి జీవదారులు వస్తాయి, నీ హృదయంలోంచి పాపం అన్న వస్తుంది, జీవదారులను వస్తాయి. హృదయాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. హృదయాన్ని భద్రం చేసుకోకపోతే ఈ హృదయంలోంచి భయంకరమైన తలంపులు, ఈ హృదయంలోంచి భయంకర పాపం వస్తుంది. అందుని బట్టి జాగ్రత్త అని దేవుడు మాట్లాడుతున్నాడు. బట్టి హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. దుష్టుడు దేని మీద టార్గెట్ చేస్తాడు తెలుసా? వాడి బాణాలు వేటి మీద తీసుకుంటే తెలుసు, డైరెక్ట్ నీ హృదయానికే టార్గెట్ చేస్తాడు. నీ హృదయానికే గుచ్చుదామని ప్రయత్నం చేస్తాడు. అందుని బట్టి నువ్వు ఏం పెట్టుకోవాలి? నువ్వు అందుని బట్టి ఏమి ధరించాలా? నీతి అను మైమరువు ధరించాలి. దుష్టుడు వాడు కాన్సెప్ట్ సాతాన తంబులను మన హృదయానికి ఎక్కుపెట్టి గురి పెడుతున్నాడు. డైరెక్ట్ హృదయాన్ని పాడు చేయాలనుకుంటాడు. డైరెక్ట్ నీ యొక్క మనస్తత్వాన్ని పాడు చేయాలి, నీ మనస్సును పాడు చేయాలి, నీ హృదయాన్ని పాడు చేయడమే ఆ టార్గెట్. ఒక్కసారి హృదయం మలినం అయిందా మొత్తం బాడీ కంటామినేట్ అవుతుంది, మొత్తం బాడీ మలినం అయిపోద్ది. అందుని బట్టి హృదయాన్ని ఏం చేయాలా? కాపాడుకోవాలి. ఎలా అంటే నీతి అను మైమరువు, నీతి అను మైమరువు. నీతిని పొందుకోవాలండి. మనం నీతిమంతులుగా మారడానికి ప్రయాసపడాలి. ఆలోచించండి, ఈరోజు చాలామంది నీతిమంతులుగా మారడానికి ప్రయాసపడుతున్నారు. నేను నీతిని ఎలా పొందుకుంటాను, పాప ప్రాయశ్చిత్తం ఎలా పొందుకుంటాను, ఎలా నీతిమంతుడు అవుతాను? నీతిమంతుడు ఒక్కడు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఈ రోజున ఎవరు పెడితే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళారుగా. నీతి లేకుండా పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావా? నీలో పరిశుద్ధి లేకుండా దేవుని చూడగలుగుతావా? నీలో నీతి పరిశుద్ధి ఉండాలి, అప్పుడే దేవుని చూడగలుగుతావు. అందును బట్టి మేము దేవుని చూడాలంటే నీతి కావాలి, పరిశుద్ధి కావాలి. కాబట్టి మేము ఏం చేస్తామంటే నదుల్లో మునుగుతాం. నదుల్లో మునిగితే మేమేమవుతాం? నీతిమంతులు అవుతాం. లేదు, లేనిపోయిన రోగాలు, చర్మ సంబంధమైన రోగాలు వస్తాయి తప్పించి నీ పాపం నుంచి నువ్వు బయటపడలేవు. దాన ధర్మాలు చేస్తే నీతిమంతులు అవుతామా? యజ్ఞ యాదాదులు చేస్తే నీతిమంతులు అవుతామా? పోని ప్రతి ఆదివారం ఇలా మందిరానికి వచ్చి యేసయ్యా నీకు స్తోత్రం, ప్రభువా ప్రభువా ప్రభు అని పదే సార్లు పిలచడం ద్వారా నువ్వు నీతిమంతుడు అవుతావా? లేకపోతే కానుక వేయడం ద్వారా నీతిమంతుడిగా మార్చబడతావా? ఏం చేస్తే ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడతాడు? ఏం చేస్తే ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా మార్చబడతాడు? పూజలు చేయడం ద్వారా, నది స్నానాలు చేయడం ద్వారా, తీర్థయాత్రలకు వెళ్ళటం ద్వారా, ఆ తర్వాత యజ్ఞ యాదాదులు చేయటం ద్వారా, ఆ తర్వాత వ్రతాలు చేయటం ద్వారా, నీ జీవితంలో ఇంకా చెప్పాలంటే అన్నదానం, వస్త్రదానం, కన్యాదానం, భూదానం ఇలాంటి దానాలు చేయటం ద్వారా ఒక వ్యక్తి నీతిని పొందుకుంటాడా అంటే దేవుని లేఖనం చెప్తుంది. నేను కాదు ఆన్సర్ ఇవ్వటం, దేవుని లేఖనం చెప్తున్నాయి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. టర్న్ యువర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ ఐజియా 64 చాప్టర్ వర్స్ 6. మేమందరం అపవిత్రమైన వారమైతిమి. మసిగుట్టలు తెలుసండి మీకు? అందరూ తెలుసు కదండి, మనం ఇక్కడే కదా ఉన్నాం, రైట్? ఆ మసిగుట్టలు ఉంటాయి చూసారా? ఇప్పుడు మానవుడు చేస్తున్న నీతి ఎలాంటిదో తెలుసా? టేబుల్ అంతా కూడా బాగా కొద్ది మురుగ్గా ఉంది, డస్ట్తో ఉందని చెప్పి మీ అమ్మాయికి చెప్పావు, అమ్మ తల్లి ఆ వంటగదిలో మసిగుడ్డ ఉందమ్మా, టేబుల్ అంతా కొద్దిగా డస్ట్ పట్టేస్తుంది, తుడిసేమ్మా మసిగుడ్డతో అన్నాం అనుకోండి. మీ అమ్మాయి వెళ్ళి మసిగుడ్డతో ఏం చేస్తుంది? ఆ డైనింగ్ టేబుల్ తుడిచేస్తుంది. తుడితే ఏం జరుగుతుంది? అమ్మ ఏం జరుగుతుందమ్మా? ఆ మురికి ఎక్స్చేంజ్ అవుతుంది, అంతే కదా? ఆ టేబుల్ మీద ఉన్న మురికి ఈ గుడ్డకు ఉన్నటువంటి మురికి దానికి ఎక్స్చేంజ్ అనమాట. అంతకు మించి ఏం జరగదు. మనిషి చేస్తున్న నీతి కార్యాలు కూడా అలాంటివే, మనిషి చేస్తున్న ధర్మకార్యాలు అలాంటివే. నీతిమంతుడు అవ్వట్లా. కానీ ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడాలంటే రోమపత్రిక 3:11 నీతిమంతుడు ఒక్కడు లేడు, ఒక నీతిమంతుడు ఒక్కడు లేడు. రోమపత్రిక 3:20 ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడడు.
మనలో జన్మకర్మ పాపాలు ఉన్నాయి కాబట్టి ఏ మనుషుడు కూడా దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఏం చేయబడ్డు? తీర్చబడ్డాడు. కానీ ఒక గుడ్ న్యూస్ ఏంటి తెలుసా? క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు. స్తోత్రం చెప్పండి. We have been justified as righteous people by the blood of Jesus Christ, by the grace of God. దేవుని కృప ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా ఏం చేయబడ్డాం? తీర్చబడ్డాం. We have been justified. మనం పుట్టుకతో ఎవరు నీతిమంతులు లేరు. మనం చేస్తున్న ధర్మ కార్యాలు, మనం చేస్తున్న నీతి కార్యాల ద్వారా నీతిమంతులుగా తీర్చబడలేం. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్, ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ we can be justified as righteous people. మనం నీతిమంతులుగా యేసు రక్తం ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా, వేరే ఆప్షన్ లేదు. నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళి మేళాల్లోకి వెళ్ళి మునిగినంత మాత్రం నువ్వు నీతిమంతులుగా మార్చబడలేవు. క్రీస్తు రక్తం మాత్రమే, క్రీస్తు రక్తానికి మాత్రమే అధికారం ఉందని దేవుని లేఖనాలు సెలవిస్తుంది. క్రీస్తు రక్తం మాత్రమే మనకు రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించేది. గొర్రెపిల్ల రక్తం మాత్రమే మరణదూత నుంచి ఏం చేసేది? తప్పించేది. నో ఆప్షన్ మై డియర్ చర్చ్. కాబట్టి నీతి అను మైమరువు, నీతి అను మైమరువు అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తునందరి విశ్వాసం మూలమైంది. మన హృదయంలో దేవుని విశ్వాసం ముంచితే మనకు అది నీతిగా ఎంచబడతాం. స్తోత్రం చెప్పండి. విశ్వాసము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం.